హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందుచే వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి. లాంగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయింది, 2 వీక్స్ పైన అయింది. కొంచెం సంక్రాంతికి విలేజ్కి వెళ్ళడం వల్ల వీడియో పెట్టడానికి కొంచెం డిలే అయిందండి. నేను ఈ వీడియోలో మీకు మినప సున్నుండలు ఎలా చేయాలో ఈజీగా ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువనే అండి. మనకు మినపప్పు, బెల్లం, నెయ్యి ఉంటే చాలండి. దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దామండి. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక 1 గ్లాస్ ఆఫ్ పొట్టు లేని మినపప్పు వేసుకోండి అండ్ 1 గ్లాస్ ఆఫ్ పొట్టు ఉన్న మినపప్పు వేసుకోండి. మీ దగ్గర పొట్టు ఉన్న మినపప్పు అవైలబుల్గా లేకుంటే పొట్టు లేనిది మినపప్పు 2 గ్లాసెస్ వేసుకోవచ్చు. పొట్టు ఉన్నది వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీ ఉంటుందన్నమాట. అలా లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. మినపప్పు ఫ్రై అయిపోయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూన్ ఆఫ్ రైస్ వేసుకోండి. రైస్ వేసుకోవడం వల్ల మనము సున్నుండలు తినేటప్పుడు కొంచెం నాలుకకి అంటుకుంటుంది కదండి, అంటుకోకుండా ఉంటుందన్నమాట రైస్ వేసుకోవడం వల్ల. ఇప్పుడు చల్లారించి పక్కకు పెట్టుకోండి. ఒక బౌల్లో వేసుకోండి. చల్లారాక ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ పట్టేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. హెల్తీ కూడా, సున్నుండలు చాలా హెల్తీ అనమాట. ఇప్పుడు ఇవి చల్లారాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 90% అలా గ్రైండ్ చేసేసుకోండి. మరీ అంత మెత్తగా అవసరం లేదని, కొంచెం గరుకుగా ఉన్నా పర్లేదు. 90% అలా గ్రైండ్ చేసేసుకోండి. సున్నుండల్లో ఐరన్ అనేది అధికంగా ఉంటుందన్నమాట. మనం ఇందులో ప్రిజర్వేటివ్స్, కలర్స్ అనేది ఏం యాడ్ చేయం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చూడండి 90% గ్రైండ్ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోండి. ఇది తినడం వల్ల మనకు స్కిన్కి, హెల్త్కి చాలా మంచిదండి. అండ్ షుగర్ లెవెల్స్ అన్ని కంట్రోల్ అవుతాయి అన్నమాట. గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా ఒక బౌల్లో వేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇందులోకి మనము 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు వేసుకున్నాం కదండి, 1/3 ఆఫ్ బెల్లం వేసుకోండి. కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలంటే 2 బెల్లం అచ్చులు ఎక్కువగా వేసుకోండి, చిన్నవి. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పౌడర్లో బెల్లంని అంతా కలిపేయండి. మనము డైరెక్ట్గా బెల్లం అంతా మిక్సీ పట్టేస్తే మిక్సీకి అంటుకుపోతుంది కాబట్టి మనము ఈ పౌడర్లో అలా కలిపేస్తే మనకు మిక్సీ పట్టడానికి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ బెల్లం కలిపిన పౌడర్ అంతా 2 టైమ్స్ అలా మిక్స్ పట్టేసుకోండి. ఒకటేసారి పట్టుకోవడం వల్ల మనకు గ్రైండ్ అనేది సరిగ్గా అవ్వదండి. 2 సార్లు కొంచెం కొంచెం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. చూడండి గ్రైండ్ అయిపోయిందండి. ఇదంతా ఒక బౌల్లో వేసేసుకోండి. మిగతాది రిమైనింగ్ కూడా మిక్స్ పట్టేసుకొని ఈ బౌల్లోనే వేసుకోండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూడండి గ్రైండ్ అయిపోయిందండి. రిమైనింగ్ పౌడర్ కూడా ఈ బౌల్లో వేసేసుకోండి. ఒక బౌల్లో వేసేసుకొని ఒకసారి అంతా స్పూన్తో ఇలా కలిపేయండి. కలిపేసి మనము ఇందులోకి హాట్ గీని వేసేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలిపేసి తగిన షేప్లో సున్నుండలు చేసుకోండి. మధ్యలో కొంచెం పిండి గట్టిగా అయినప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటూ మీకు తగిన షేప్లో సున్నుండలు చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చూడండి సింపుల్గా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.